దేవుడు మనల్ని వెలిగించిన తర్వాత మనం ఏదో ఊహా ప్రపంచాల్లో ఉంటాం. ఇక వేస్తే 1000 రూపాయలుగా ఉంటుంది, విసిరేస్తే అందొచ్చిద్ది అన్నట్టుగా ఏవేవో కలలు గంటా ఉంటాం. ఎందుకంటే నిజమైన దేవుడు దొరికాడు, జీవం గల దేవుడు దొరికాడు. ఇక మన లైఫ్ ఒక రేంజ్లో ఉండబోతుంది. మనం ఎలా అని ఏదో గాలి మేళ కట్టుకుంటాం. ఒరిజినల్గా దేవుడు నిజంగా మనల్ని వెలిగిస్తే శ్రమలతో కూడిన గొప్ప పోరాటం మనకు ముందు ఎదురైద్దట. ప్రైజ్ ద లార్డ్. చేతులు ఉన్నోళ్ళు 2 చేతులు ఎత్తి రైట్. మనల్ని దేవుడు వెలిగించిన తర్వాత, మనల్ని ఎంపిక చేసి వెలిగించిన తర్వాత మనల్ని మహిమపరచాలని ఇష్టపడతాడండి. గుర్తుపెట్టుకోండి. ఎలా ఇష్టపడతాడు? మనల్ని ఏం చేయాలని ఇష్టపడతాడు? మనల్ని మహిమపరచాలని ఇష్టపడతాడు. అది ఆయన కోరిక. మరి మహిమపరచడం అంటే మనం అనుకున్నవన్నీ జరగాలి కదా, కోరినవన్నీ మనకు రావాలి కదా, అప్పులన్నీ తీరిపోవాలి, ఐశ్వర్యం కలిసి రావాలి, అప్పటిదాకా రాని ఉద్యోగం అప్పుడు టపీమని రావాలి, అప్పటిదాకా లేని పిల్లలు టపీమని పుట్టాలి, అప్పటిదాకా వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు ఎగ్దం మారిపోవాలి. మరి ఏంది ఏది పరిస్థితులు మారకపోగా పోరాటాలు ఎక్కువైపోయినాయి. ఏదో అనుకున్నాం కాబట్టి వస్తున్నాను కానీ లేదా అసలు చర్చికి వచ్చే పరిస్థితి కూడా లేదు. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఫీలింగ్ ఇది. ప్రియమైన బిడ్డ, గుర్తుపెట్టుకో, మహింపరచడం అంటే నువ్వు అనుకున్న మహిమ అది నిజంగా మహిమ కాదు. నిన్ను ఒరిజినల్గా మహింపరచాలనుకుంటాడు ఆయన. అది శాశ్వతమైన మహిమై ఉండాలని కోరుకుంటాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు చెల్లి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు తమ్ముడు. యేసయ్యను మహింపరచాలనుకున్నాడు. మహింపరచడానికి ముందు ఎక్కడికి తీసుకెళ్ళాడు తెలుసా? శ్రమ పడడానికి తీసుకెళ్ళాడు, శత్రువు ముందుకు తీసుకెళ్ళాడు. ఆయన్నే కాదు, మీరు బైబిల్లో చూస్తే అభిషేకించిన వాళ్ళందరినీ పోరాటంలోకే తీసుకెళ్ళాడు. దావీదును చూడండి. సమూయేలు వచ్చి నెత్తి మీద తైలం పోయకముందు ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో పాడుకుంటున్నాడు హాయిగా. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవజలములు త్రాగనీచితివే. సూపరం. ఆ గొర్రెలను దోలుకుంటున్నాడు, ఆ పొలానికి పోతున్నాడు, ఆ కొండల్లో గుట్టల్లో ఏడో దోలుతున్నాడు, ఆ పాటలు పాడుకుంటా హాయిగా తిరుగుతున్నాడు, ఆ కొండల్లో గుట్టల్లో గొర్రెలను చూసుకుంటా. ఎప్పుడన్నా ఆ తోడేళ్ళు, ఆ సింహాలు, ఆ క్రూర జంతువులు ఎప్పుడన్నా ఒకటి తగులుతాయి. తగిలినప్పుడు ఆయన తప్పించుకుంటా, ఆ గొర్రెల్ని తప్పించుకుంటా తిప్పలు పడుతున్నాడు. హాయిగా లైఫ్. ఎప్పుడైతే వాళ్ళ అన్నోళ్ళ ముందు సమూయేలు గారు వచ్చి, ఇదిగో దేవుడు ఇతన్ని ప్రత్యేకించుకున్నాడు, దేవుడు ఇతన్ని ఏర్పరచుకున్నాడని నెత్తి మీద నూనె పోసిపోయాడో అప్పుడు స్టార్ట్ అయింది ఇక మనోడికి ఫైటింగ్. అప్పటిదాకా అసలు ఎవరు పట్టించుకోవాలా. అప్పటి నుంచి ఇక అందరూ ఒక దృష్టి వేయటం మొదలుపెట్టారు. ఎవరి మీద? దావీదు మీద. కావాలంటే మీరు చూడండి ఎప్పటి నుంచి పోరాటాలు స్టార్ట్ అయినాయో. మీకు తెలుసా? సింహం, ఎలుగుబంటి మొదలైన జంతువులు కూడా ఒరిజినల్గా అప్పుడే ఎదురొచ్చినాయి ఆయనకి. అంతకుముందు గొర్రెలకు పోతే ఆ పోరాటం లేదు. ఈ అభిషేకం పొందిన తర్వాత గొర్రెలకు పోతే సింహం వచ్చింది. సింహం వస్తే ఇబ్బంది ఏముంది? ఇటు అభిషేకం, పరిశుద్ధాత్మ దావీదు మీదకి వచ్చాడు, పరిశుద్ధాత్మ శక్తి దావీదు మీదకి వచ్చింది. అడవిలోనేమో సింహం వచ్చింది. ఇటు అభిషేకం పంపించి అటు సింహాన్ని అనుమతించాడు.
అర్థమైందా? ఇటు బలం ఇచ్చి అటు పోరాటం. గొర్రె పిల్లని పట్టుకుంది. అంతకుముందు పారిపోయేవాడు ఇప్పుడు దాని వెంటబడ్డాడు. సింహం వెంటబడి దాంతో పోరాడి దాని నోరు చీల్చి ఆ గొర్రె పిల్లని కాపాడు. నేను చెప్పాల, దావీదే చెప్పాడు సౌలు దగ్గర, దాని నోటిని చీల్చి దాని నోట నుండి గొర్రె పిల్లని కాపాడుకున్నాను అని. ఇదంతా దేవుడు ప్రత్యేకించి నాకు ఎదురైన పోరాటాలు. అయిపోయిందా? ఇది అయిపోయిన తర్వాత సౌలు దగ్గరికి పిలువబడ్డాడు. అది అయిపోయిన తర్వాత గొలియాతు మీద ఫైటింగ్. ఆ ఫైటింగ్ పోయేటప్పుడు అన్న శోధన. మీకు తెలుసు, మీరు చదివి ఉంటారు బైబిల్లో. అయ్యా, అన్నలు యుద్ధానికి పోయి చాలా రోజులు అయింది, అసలు యుద్ధం అయిందో లేదో ఒక అడుగు పోయి చూసిరా అని దావీదును వాళ్ళ నాన్న పంపించాడు కొద్ది ఆహార పదార్థాలు ఇచ్చి కొద్దిగా. అవి తీసుకొని పోయిన తర్వాత గొలియాత్ సవాల్ విని నాకు అవకాశం ఇస్తే నేను అతనితో ఫైట్ చేస్తాననే మాట అన్నప్పుడు ఆ మాట దావీదు అనంగా విన్నోడు పోయి వాళ్ళ పెద్దన్నకి చెప్పాడు. ఆ పెద్దన్న దావీదుని పిలిచి తిడతాడు. ఆ తిట్టినప్పుడు వాడిన మాటలు మీరు గుర్తు చేసుకోండి. నీవు గర్విష్టివి, నీకు గర్వం, ఆ చిన్న మందని ఏం చేశావు అని పెద్దవాడు కొన్ని మాటలు మాట్లాడతాడు. వాస్తవంగా ఏమనాలా? దావీదు డేంజర్, అది వాడితో యుద్ధం మంచిది కాదు. ఏంటి మేము చేతకాని వాళ్ళమై నువ్వు పోతానన్నావా? వద్దు నన్ను అట్లాంటి మాటలు అనొద్దు. రాజు దగ్గరికి పోతే మళ్ళీ ఇబ్బంది అయిద్ది. నా ఇక్కడ కూర్చోను, ఇక్కడ ఉండు. పెద్దన్న, చిన్న తమ్ముడు, 6వ, ఆయనతో పోల్చుకుంటే ఆయన తర్వాత ఉన్నటువంటి తమ్ముళ్ళలో 6వ తమ్ముడు, చిన్న తమ్ముడు. కానీ పెద్దన్న ఏమన్నాడు తెలుసా? నీకు గర్వం రా. ఆ మాట ఎందుకన్నాడో తెలుసా? ఆ సమూయేలు వచ్చి నీ మీద తైలం పోసిన దగ్గర నుంచి నువ్వు తయారయ్యావు. ఇక మేము పెద్దోళ్ళ కనపట్లా, నీకు అందరం దద్దమల్లా కనపడుతున్నావు వెధవా అన్నట్టు. పెద్ద చిన్న లేదా? మేము సైనికులం కాదా? మేము వీరులం కాదా? మేము ప్రాణాలకు తెగించి పోరాడలేమా? పెద్ద పోటుగాడు, నీకు గర్వం రా. ఇక ఇంట్లో ఆ యుద్ధ రంగంలో ఆ మాట అన్నాడంటే ఇంటికాడు ఎన్ని పోట్లు పొడుచుంటాడు ఊహించండి. గెలిచాడు. గొలియాతునైతే చంపాడు, కానీ సౌలు వెంటబడ్డాడు మళ్ళీ. ఇక చూడు, ఇల్లు వదిలిపెట్టి వాగిలు వదిలిపెట్టి అంత అడవిలోనే బతుకైపోయింది. ఎక్కడన్నా తైలం పోస్తే, అభిషేకం వస్తే, దేవుడు ఏర్పరచుకుంటే, దేవుడు ప్రత్యేకించుకుంటే ఆనందకరమైన అనుభవాల్లో గుండా పోవాలి. కానీ ఎగసాట్ల మరి జీవితం ఏంది? వాట్ ఈజ్ దిస్? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా కాదు తమ్ముడు? ఎప్పుడన్నా ఆలోచించారా? పాపం ఏంది ఇది? దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు గనుక కొన్ని ప్రత్యేకమైన అనుభవాల్లో గుండా తీసుకెళ్ళి నిన్ను శాశ్వత మహిమకు అప్పగించడానికి ఆ పోరాటాల్లోకి తీసుకెళ్తాడు. ఇప్పుడు ఇన్ని బాధలు కలిసి చివరికి ఏమయ్యాడు దావీదు? మీరు చెప్పండి. చివరికి ఏమయ్యాడు? ఏదో ఒకటి అయ్యాడా? రాజు అయ్యాడు. మరి అప్పటిదాకా ఏడిపించిన వాళ్ళందరూ ఏమని ఉంటారు? ఇక ఇప్పుడు తర్వాత రాజు అయిన తర్వాత, మా అబ్బాయే, మా తమ్ముడు, మావాడే, చిన్నోడు, ఆఖరోళ్లే, వాడు ఫస్ట్ నుంచి మనిషి, వాడు లెక్క వేర్లే. అరే ముందు భయంకరంగా ఆడుకున్నారుగా, అది వేరు. మేము అనుకున్నాం ఏంది వాడు ఇంత తోడు అవుతాడని. ఇప్పుడు మరి మొత్తాన్ని వెళ్తున్నాడు మా ఆవిడే. క్యావురే అనియా ప్రిదారా, ఆ అన్నల ముందు లేకపోతే ఆ ఇశ్రాయేల్ రాజ్యం ముందు హెచ్చించడం కాదు, దావీదుని అన్ని పోరాటాల్లోకి తీసుకెళ్ళి దావీదుకు శాశ్వత కృపనిచ్చాడు. ఎంత కృప అంటే, నువ్వు పాట నేను ఎత్తుకోగానే పాడతావు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా,
ధైర్యం? యేసు దావీదు కుమారుడా? దేవుని కుమారుడా? దేవుడు అన్నపై దావీదు అన్నావా? దేవుని కుమారుడే అయినా దావీదు కుమారుణ్ణి అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన. అంత కృప పొందడానికి ఒక రేంజ్లో చెక్కబడ్డాడు ఆయన. అంత మహిమను పొందడానికి ఒక రేంజ్లో తరమబడ్డాడు. మరి మామూలు శోకాల దావీది బాధలో మనం ఏగాడికి జయించిన దావీదుని, రాజుగా ఏలే దావీదునే చూస్తాం, కానీ అగచాట్లబడ్డ దావీదు కనపడ్డ మనకి. తెలుసా? ఒంటరి గొవ్వలాగా అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో ప్రాణభయంతో. కీర్తనలు చదవండి, కీర్తనలు చదవండి. ఆయన ఎన్ని టెన్షన్లు పడ్డాడో, ఎంత ప్రెజర్ అయ్యాడో, ఎంత ముత్తుకున్నాడో దేవునితో ప్రార్థనలో. కీర్తనలు చదవండి. దావీదు గుండె అక్కడ అర్థమైద్ది మీకు ఎంత నలిగిపోయిందో. ఎందుకు ఇంత పోరాటం? ఎందుకంటే దేవుడు నిన్ను కోరుకున్నాడు గనక, ప్రత్యేకించుకున్నాడు గనక, నిన్ను మహిమపరచాలనుకుంటున్నాడు గనక. నీకు తప్పదు, నాకు తప్పదు, మనకంతే. ఏం తమ్ముడు, ఎంతమందికి అర్థమైంది? మొత్తానికి అగసాట్లు తప్ప అంటావు. అదేగా ఇప్పుడు నువ్వు టోటల్గా చెప్పి అనొద్దు. అగసాట్లు తప్పుతాయా, తప్పవా, పెంచుతాడా, తగ్గిస్తాడా, ఇంతవరకు జాలని తీసేసి ఇక మహింపరచడం మొదలు పెడతాడు. ఇక ఏం చేస్తాడు అనేది వచ్చే సంవత్సరం చూసుకోవాలి. ఇక మనం అనగా రేపటి నుంచి చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇది ఒక్కటైతే నిజం, దేవుడు మనల్ని కోరుకొని నిర్మించింది నిజం. ఆయన కోరుకొని ఇంతకాలం బతికించింది నిజం. ఎన్నోసార్లు మరణకరమైన అపాయాల్లోంచి ఆయనే తప్పించింది నిజం. కావాలనే కొన్ని రకాల అనుభవాల్లో గుండా మనల్ని తీసుకెళ్తుంది నిజం. ఫైనల్గా మనల్ని మహిమపరిచేది నిజం. పెడితే గట్టిగా పెడా. నాకు ఆశ్చర్యం. తర్వాత అందరి లైఫ్లు చూసా. ఈ మాట తర్వాత యోసేపు ప్రత్యేకించుకున్నాడు. యోసేపుని దర్శనాలు కూడా మళ్ళీ వాళ్ళ అన్నలు ఆయన కాళ్ళ ముందు సాగిల పడ్డట్టు దర్శనాలు, పెద్ద పెద్ద దర్శనాలు, తన్నులు తినే దర్శనాలు అవన్నీ. వాళ్ళ అన్నోళ్ళు అట్టా ఫీల్ అయ్యారు. నాకు తెలిసి అన్నలు తన్నిన తర్వాత ఏ అన్నో ఒక అన్న చెబుతాడు, రే కళ్ళ వచ్చింది అన్నావు, మేము నీ కాలు మొక్కటం ఏందిరా? ఆ దర్శనం నువ్వు మాకు చెప్పకపోతే ఏమైంది, తన్నులు తినకపోతే ఏమైంది? నిజమన్నా, దేవుడు చూపించాడు. మీరందరూ నా కాళ్ళ దగ్గర సాష్టాంగపడ్డారన్నా. నాకు మళ్ళీ కోపం వస్తున్నారా యోసేపు, నువ్వు మాట్లాడవాకు. వాళ్ళు దాన్ని సిగ్గురాలేదా నీకు? సరే కొట్టినా తిట్టి నేను చేసేది ఏముందన్నా, నాకు ఆ కళ వచ్చింది నిజం. అరే అప్పుడు మేము పనికి రాని వాళ్ళవా, నువ్వు పనికి వచ్చేవాడువా? నిన్ను దేవుడు అట్లా ఎంచుకున్నాడా? మేమే వేస్ట్ కాళ్ళ? ఏందిరా, ఎవరు అర్థం చేసుకోవట్లేదన్నా. మళ్ళొచ్చింది. ఈసారి నక్షత్రాలు సాష్టాంగ పడుతున్నాయి. వాళ్ళతో తల్లిదండ్రి కూడా ఉన్నారు. నాకు తెలిసి మళ్ళీ కొట్టుంటారు. కొట్టి ఊరుకోవాలా. ఎప్పుడు మా మీద కంప్లైంట్లు చేస్తున్నాడుగా, ఇప్పుడు వీడి సంగతి చెబుతాను. పోయి, తండ్రి మేము, నువ్వు, అమ్మ అందరూ కలిసి వీడికి సాష్టాంగ పడుతున్నావంట. ఈ దర్శనం వచ్చిందంటే దేవుడు చూపించాడంట. వీడు చూసినోడు ఊరుకోట్లా, మాకు చెబుతున్నాడు, మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు. ఏమి నా కుమారుడా యోసేపు, ఇట్రా, నీ అన్నలు, నీ తల్లియు, నేను నీకు సాష్టాంగ పడుదుమా? అట్లాంటివి మాట్లాడద్దు వాళ్ళతో. ఆయన అర్థం చేసుకోవాలా. కావాలంటే ఇంటికి పోయి ఆదికాండం చదవండి, నేను చెప్పింది ఉందో లేదో. గద్దించాడు. అరే పిల్లగాడికి చూపించిన దర్శనం ఎందుకు వచ్చింది, అదేంది, ఇంతమంది కలిసి మేము వానికి సాష్టాంగ పట్టం ఏంది, అసలు వాడు ఇలా అవ్వటం ఏంటి, ఇది ఎలా జరిగిద్ది, తండ్రి ఇందులో నీ ఆంతర్యం ఏంటి, నీ చిత్తం ఏంటి అని ప్రార్థిస్తే అది వేరు. అన్నలు ఒక రకంగా రియాక్ట్ అయితే తండ్రి ఇంకొక టైప్లో రియాక్ట్ అయ్యాడు. అంటే ఏంటి, పిల్లవాడు పిల్ల చేష్టలుగా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాడు, కానీ నిజంగా దేవుడే దర్శిస్తున్నాడు అన్న సంగతి అర్థం కావటల్లా.
కొన్నిసార్లు దేవుడు మనకు చూపించే ఎదుటి వాళ్ళకి హాస్యాస్పదంగానో కామెడీగా అనిపిస్తాయి, కానీ అవి నెరవేరిన నాడు తెల్ల మొఖాలు వేసుకొని చూస్తారు. హల్లెలూయా. కానీ ఒకటి దేవుడు చూపిస్తాడు, ఆయనకి ఇష్టమైతే, ఆయన సంతోషం కలిగితే చూపిస్తాడు. ఆయన యోసేపు చూపించాడు. బిడలారా, పెద్ద లోతేం అవసరంలా, మ్యాటర్ ఈజీగానే ఉంది, అర్థమైద్ది. అర్థం చేసుకుంటే ధన్యులు. యేసు ప్రభుతో సహా బాప్తీసం ఇచ్చిన తర్వాత పోరాటానికే తీసుకెళ్ళాడు, కానీ భోగాల్లోకి తీసుకెళ్ళాలా. ఇక సంఘం పెంతెకోస్తు పండుగ నాడు వారంతా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, అభిషేకించబడ్డారు. అభిషేకం పొందిన తర్వాత వాళ్ళు సమాజ మందిరాల్లో కొట్టబడ్డారు, చెరసాలకు ఈడవబడ్డారు, వారు మనుషుల చేత తృణీకరించబడ్డారు, పోరాటంలోకి ఎంటర్ అయ్యారు. ఆ పోరాటంలో జయం పొందడానికి, తట్టుకోవటానికే స్పెషల్ అభిషేకం. అర్థమైందా? ఇశ్రాయేలు జనాంగం కూడా బండలో నీళ్లు తాగక ముందు వాళ్ళ పక్షంగా దేవుడు ఫైట్ చేశాడు. బండలోని జలము తాగిన తర్వాత మీరే యుద్ధం చేయండి అన్నాడు. ఆత్మ సంబంధమైన బండలోని తాగిన తర్వాత ఇక యుద్ధం వాళ్ళే చేయాలి. పోరాటం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా జీవితాల్లో కూడా అయ్యే ఫేస్ చేస్తాం మనం. దేవుడు మనల్ని ప్రత్యేకించుకొని, మనల్ని అభిషేకించి, మనల్ని లోకంలోనికి తీసుకెళ్ళినప్పుడు పోరాటాలే ఎదురవుతాయి, విశ్వాస పరీక్షలు ఎదురవుతాయి, ఆటుపోట్లు ఎదురవుతాయి, అసలు భక్తిలో ఉంటామా ఓడతామన్నంత పరిస్థితులు ఎదురవుతాయి. అర్థం కాదు, దేవుడి తండ్రి ఈ గాయాలేమిటి తండ్రి, ఈ పోరాటాలు ఏంటి తండ్రి, ఏంటయ్యా? మిగిలిన వారికి నీకు వేరియేషన్ ఏం లేదు. వారు ఏ అనుభవాల్లో గుండా ప్రయాణం చేశారో మీరు కూడా అదే అనుభవాల్లో గుండా ప్రయాణం చేయాలి. ఎందుకంటే మహిమలో మీరు కూడా వారితో పాలివారు కావాలి, భాగస్థులు కావాలి. అనుభవాల్లో గుండా నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను. దావీదుకున్న పోరాటాలు నాకు వద్దు అంటే ఓకే, తీసేస్తాడు. కానీ దావీదుకు దక్కిన మహిమ నీకు దక్కదు. యోసేపుకున్న పోరాటాలు నాకు వద్దంటే తీసేస్తాడు. డోంట్ వరీ, ఇబ్బంది ఏం పడడు. ఓకే, బ్రేక్ అంటాడు, ఇక నీకే నొప్పి ఉండదు. కానీ యోసేపుకు వచ్చిన మహిమ నీకు రా. కొన్ని అధ్యాయాలే యోసేపు కేటాయించబడ్డాయి బైబిల్లో, కొన్ని అధ్యాయాలే దావీదు కేటాయించబడ్డాయి బైబిల్లో, పుస్తకాలే కేటాయించబడ్డాయి. రూతుకున్న బాధలు నాకు వద్దు అంటే రూతుకు దక్కిన మహిమ నీకు దక్కదు. ఎస్తేరుకు వచ్చిన బాధ నాకు వద్దు అనుకుంటే ఎస్తేరుకు దక్కిన మహిమ నీకు దక్కదు. కోరుకో. నువ్వేం ఆశిస్తున్నావు? పోరాటాలు లేని జీవితం ఆశిస్తున్నావా? పోరాటం లేకపోతే బతుకు అర్థమేముందన్నా? పోరాటం వద్దని నేను అన్న, కానీ విజయం మాత్రం కాంక్షిస్తానని దేవుని ముందని. పోరాటాలు లేని బతికేం బతుకు అసలు నాకు అర్థం కాదు. అసలు చప్పగా ఉంటుంది. అదేం జీవితం అండి? నాకు అర్థం కాదు. పోరాడాలి, జయం పొందాలి. హల్లెలూయా. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో, జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింత
కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. దేవునికి మహిమ. దేవుడు అభిషేకించాడు, అయిన వాళ్ళు దూరం అయ్యారు. ప్రేమించిన వాళ్ళు పక్కన పెట్టారు. దేవుడు అభిషేకించాడు, అయిన వాళ్ళు తనెంతో ప్రేమించే వాళ్ళు తనకు దూరం అయిపోయారు. తను ఎరగని ఊహించని అనుభవాల్లోకి వెళ్ళిపోయారు భక్తులు. వింత. ఈరోజు దేవుడు నిన్ను రక్షణలోకి నడిపించి అభిషేకించి నిన్ను ప్రత్యేకించుకున్న తర్వాత మీలో అనేక మందికి అనుభవాలు తగిలుంటాయి. ఇదేమిటి తండ్రి, అంతకుముందు బాగున్నారు, ఇప్పుడేందున ఆయన అందరు శత్రువులుగా మారిపోయారు, అంతా రివర్స్ అయిపోయింది ఏంటి తండ్రి, ఏందినైనా నా జీవితం. చాలాసార్లు డౌట్ వచ్చి ఉంటుంది నీకు. కొన్నిసార్లు ఇంకో టైప్ డౌట్ కూడా వచ్చి ఉంటుంది, కొంపతీసి దేవుడు ఏమన్నా నన్ను వదిలేశాడు అయ్యింది. నిజంగా దేవుడు తోడై ఉంటే అనుభవాలు వేరు కదా. దేవుడు తోడై ఉంటే ఒకటి శత్రువు కూడా మిత్రుడు అవుతాడు కదా. ఏందో దేవుడు, మరి నేను ఎక్కడో తేడాపడ్డట్టున్నాను, మనల్ని ఏదో వదిలేసిన బాపతకు ఉంది. నో, మిత్రుడు శత్రువు అవుతాడన్నది కూడా ఒకటి ఉంది బైబిల్లో. దేవుడు మన పక్షం వహిస్తే. అప్పటిదాకా సమీపస్తులుగా ఉన్నవాళ్ళు పోరాటంలోకి ఎంటర్ అయినప్పుడు వ్యతిరేకులుగా మారే అవకాశం ఉంటుంది. సో డోంట్ వరీ, నిన్నేం దేవుడు వదిలేలా, నువ్వు దేవుని చేతిలోనే ఉన్నావు. నువ్వు ప్రేమించిన వాళ్ళు, నిన్ను ప్రేమించిన వాళ్ళు నీకు దూరం అయ్యారని నువ్వేం కలత చెందాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను వదిలేస్తే ఈ అనుభవాలు కాదు, దేవుడు నీ చెయ్యి పట్టుకున్నాడు గనుక ఈ అనుభవాలు. కలత చెందాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. డోంట్ వరీ. ఎంతవరకు అనుభవాల్లో గుండా తీసుకెళ్తాడో తీసుకెళ్ళని, తగ్గించుకొని నిన్ను నువ్వు అప్పచెప్పుకో. నలుగురిలో నిందలను బాధలను నీవు అనుభవిస్తే, అవమానపరచబడితే, ఆల్రెడీ పరచబడితే, డోంట్ వరీ. ఆయనకి తెలియకుండా ఏం జరగట్లా. పైకి చూడంతే, ఏదన్నా ఎదురవనే పైకి చూడు. నీకు తెలియదా? నీకు తెలుసు. నిజాలు నీకు తెలుసు, పరిస్థితులు ఏంటో నీకు తెలుసు, నేనేందో నీకు తెలుసు. నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఏందో కూడా నువ్వు చూస్తున్నావు. నీకే స్తోత్రం. సో నన్ను ఇలా ఈ పోరాటాల్లో గుండా, ఇలాంటి అనుభవాల్లో గుండా తీసుకెళ్ళటం నీ చిత్తమైంది, నీకే స్తోత్రం. భక్తులు అదే చేశారు. ఆయన వచ్చి నా మీద నూనె పోయటం ఏందో, ఆ తర్వాత నా పరిస్థితులు ఇలా మారిపోవటం ఏంటో, ఏంటి దేవా. పాపం కొండల్లో గుట్టల్లో సౌలు రాజు సైన్యాన్ని వేసుకొని తిరుగుతున్నాడు ఒక మనిషి కోసం, ఒక్కడి కోసం. ఎవరు ఆ ఒక్కడో? ఆ ఒక్కడిని చంపటానికి, ఆ పసి ప్రాణాన్ని తీయటానికి, ఆ యవనస్తుడిని చంపటానికి. యుద్ధరంగంలో కాకలు తీరిన వాడు ఈట తీసుకొని గుంపును వేసుకొని అడవిని జల్లెడబడుతున్నాడు. ఎలా ఉంటుందండి ఆ గుండె? కనీసం అరే మేము ఉన్నావురా, 6 ఉన్నావురా, నీతో పాటు నిన్ను వెన్నంటి కాసుకుంటావురా, మేము నీ అన్నలమయ్యా, దేవుడు నిన్ను కోరుకుంటే మాకు ఇంక అంతకంటే సంతోషం ఏముందయ్యా, మేము నీ చుట్టూ ఉండి నిన్ను కాచుకుంటామని అన్నల 6 ఆయన చుట్టూ ఉన్నట్టేమన్నా ఉందా? ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళ దగ్గరికి వచ్చాడంటే వచ్చి పలకరించిపోయి ఉండొచ్చు. కానీ ఒంటరి పక్షి, ఒంటరి గువ్వ, ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదాచువారే కానరారైరి. ఇప్పుడు పోలీసు వాళ్ళు, గవర్నమెంటే మనకి రివర్స్ అయ్యి, గవర్నమెంటే మనల్ని వెతకటం మొదలు పెడితే, ఏకంగా దొరికితే చంపేయటమే, కనిపిస్తే కాల్ చేయండి అన్న ఆర్డర్ వచ్చి వెతకటం మొదలు పెడితే మనకి దిక్కెక్కడండి? ఏ ఏరియా పోయినా అక్కడ స్టేషన్ ఉంటుంది, అక్కడ పోలీస్ బెటాలియం ఉంటుంది. ప్రాబ్లం కదా. ఎక్కడ తలదాచుకుంటే, ఎక్కడున్నా గుండె భయం గుప్పెట్లోనే ఉంటుంది కదా. అలాంటి అనుభవాల్లో ఉన్నాడు దావీదు. ఎంత ఏడ్చుకున్నాడో, ఎన్నిసార్లు దేవుని ప్రశ్నించాడు, ఏంటి తండ్రి ఇది. ఈరోజు మీలో కొంతమంది ఉన్నారు ఈ ప్రశ్నలో, అందుకని దేవుడు ఈ మాట పలికిస్తూ ఉన్నాడు.
ఏంటి తండ్రి నా జీవితం, ఏంటి తండ్రి అనే క్వశ్చన్ నీకుంది. ఏంటి నెత్తి గీరుకుంటున్నారు అర్థం కాక. కానీ గుర్తుపెట్టుకో, దావీదు తరమబడ్డాడు కానీ అప్పగించబడలా. ఆయన రెక్క చాటు చేసి కాపాడుకున్నాడు దావీదుని. తరమబడ్డాడు కానీ అప్పగించలా. ఒంటరి గువ్వనై విలపించు సమయాన. కొంతమంది ఒంటరి కూర్చొని గువ్వ ఏడ్చినట్టు ఏడుస్తూ ఉంటారు. సింగిల్ కూర్చొని ఎంత ఏడ్చుకుంటారో అది వాళ్ళకే తెలుసు. బాధ, వేదన. కొంతమంది ఇతరులు చూసేటట్టు వినేటట్టు ఏడవటం ఇష్టం ఉండదు, బాత్రూంలో పోయి ఏడ్చుకుంటుంటారు. కొంతమంది రాత్రులు ఏడ్చుకుంటారు. కొంతమంది ఆ బాధ అంతా దిండులో పెడతారు, ముఖం తీసుకెళ్ళి దిండులో పెట్టి ఏడుస్తారు. ఇతరులు చూడటం ఇష్టం ఉండదు కొంతమంది. అంటే ప్రతి హృదయం దేవుని చేత ఏర్పరచబడి, దేవుని చేత నిర్ణయించబడి, దేవుని చేత నియమించబడి, మహిమపరచబడటానికి పిలువబడిన ప్రతి హృదయం పోరాటాల్లో గుండానే ప్రయాణం చేసింది. పాపం ఆయన తప్పు చేయలే, నా చేయి పట్టుకున్నాడు, నన్ను బలాత్కారం చేయబోయాడని జైలు పాలు చేసి ఎంత ఏడ్చుకొని ఉంటాడు ఆడు కూర్చొని. నేను ఎరుగుతున్నా తండ్రి, నాకు తెలుసా తండ్రి, నన్ను ఆమె ఇబ్బంది పెట్టి తిరిగి నా మీద ప్రచారం చేసింది. నేను మంచి పేరు పొందినోడిని అక్కడ, ఇంత కృతజ్ఞతాహీనుడని అందరూ అనుకొని ఉంటారు కదా తండ్రి, కానీ పాపం పుణ్యం నీకే తెలుసు, నేను ఎరగను నీకే స్తోత్రం అనుకున్నాడు. దేవుని పాదాలు మాత్రం వదిలిపెట్టలా. చివరికి ఏం జరిగింది? దర్శనం నెరవేరింది. ప్రియులారా, ప్రేమించిన వాళ్ళు దూరమైన, నా అనుకున్న వాళ్ళు తృణీకరించిన, ఎటుపక్క చూసినా శూన్యం కనబడిన, లోపట యుద్ధములు వెలుపట పోరాటాలు నీకు కనపడిన, లోపల భయములు బయట పోరాటాలు యుద్ధాలు నీకు కనపడిన, ఒక్కటి గుర్తుపెట్టుకో, పోరాటాలు ఉంటాయి కానీ ఆయన రెక్కల క్రింద నువ్వు ఉన్నావని మర్చిపోవద్దు. లేఖనం వరుసగా చెప్పుకుంటా వచ్చింది, యెహోవా యోసేపునకు తోడై ఉండెను. అంతేకాదు, యెహోవా దావీదునకు తోడై ఉండుట సౌలు చూచినప్పుడు మరి ఎక్కువగా భయపడి ఇంకా తరమ చూశాడంట, ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టాను చూశాడంట. కానీ ఎన్నిసార్లు వచ్చినా, 2 సార్లు సౌలును దావీదుకు అప్పచెప్పాడు కానీ దేవుడు ఒక్కసారి కూడా దావీదును సౌలుకి అప్పచెప్పలా. ఓసారి అయితే భలే వాటంగా చిక్కాడు. ఏవాబు అభిషేక్ అన్నదమ్ములు, 2 మేనల్లుళ్ళే. అభిషేక్ అన్నాడు, నిన్ను చంపటానికి తిరుగుతున్నాడు ఈ దుర్మార్గుడు, నువ్వు యుద్ధం గెలిచి ప్రాణాలకు తెగించి గొలియాతును కూల్చి ఫిలిస్తీన్ల మీద జయం తీసుకొచ్చి ఇంత చేస్తే కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని మాట తప్పి నీ ప్రాణమే తీయాలని చూస్తున్నాడు ఈ దుర్మార్గుడు. దొరికాడు ఇప్పుడు. యెహోవా ఇదిగో నీ శత్రువు ప్రాణమును నీ చేతికి అప్పగించను, ఒక్క మాట సెలవిమ్ము వాని శిరస్సును. సౌలు నిద్రపోతున్నాడు, సైన్యం అంతా నిద్రపోతుంది. నైట్ టైం వచ్చారు, మొత్తం నిద్రపోతున్నారు. అప్పుడు నిలబడి దావీదు అన్నాడే, వద్దు, అతడు నాకు శత్రువు, నన్ను తరుముతానికి, నా ప్రాణం తీయటానికి అతడు తిరుగుతున్నాడు నాకు తెలుసు. అయినా అతడు దేవుని అభిషేకం పొందినాడు. ఇశ్రాయేలు మీద రాజుగా దేవుడు అభిషేకించాడు అతన్ని. అని వస్త్రపు చెంగు కోస్తాడు, ఆయన వస్త్రపు చెంగు కోస్తాడు. కోసి ఇంకొక పని చేస్తాడు. అక్కడ గుర్తులు వచ్చిపోయాడు అంటానికి. తర్వాత కొండ ఎక్కుతాడు, వీళ్ళకి అందనంత కొండ ఎక్కుతాడు. ఎక్కి ఇంక అవతలకి దిగిపోయేటప్పుడు ఆ కొండ శిఖరాగ్రాన నిలిచి వేస్తాడు కేక. సౌలును కాదు, సౌలుకు కాపలాగా ఉన్నవాడిని వేస్తాడు. ఏం కాపలాగా ఆయటవరా రాజుకి, ఇంతేనా? నిద్రమొహాలారా, రాజును కాచుకునేది అంతేనా? శత్రువు వచ్చి రాజు మీద పడితే రాజు ప్రాణాలు ఉంటాయా? మీరున్నారని భరోసా ఉంచి నిద్రపోతున్నాడు ఆయన. ఇంత ఏమరపాటుగా ఉంటారా అని వేస్తాడు, గద్దిస్తాడు. రాజు పక్షంగా గద్దిస్తాడు.
వెంటనే సౌలు ఉలిక్కిపడి లేచి, నాయనా దావీదా, ఈ స్వరం నీదేనా ఆయన? రాజా, నేను మీకు చేసిన అపకారం ఏంటి రాజా? చిన్న గువ్వ లాంటి వాడినే, మిన్నల్లి లాంటి వాడినే, నా ప్రాణాన్ని ఎందుకు రాజా తీయ చూస్తున్నారు? ఈ మారు యెహోవా నిన్ను నా చేతికి అప్పగించెను, అయితే యెహోవా అభిషేకం పొందిన నిన్ను ముట్టరాదని ఇదిగో నీ యొద్దకు వచ్చి నీ వస్త్రపు చెంగునే తీసుకొచ్చాను, కానీ నీ ప్రాణం తీయలేదు రాజా అన్నప్పుడు చూసుకుంటాడు. వస్త్రపు చెంగుని చూసుకుంటే కట్ చేసి ఉంటుంది. కట్ చేసిన నేను నీ గొంతు కట్ చేయలేనా? జస్ట్ ఇదే కత్తి ఇటనేది ఏదో అటంటే అవుట్ నువ్వు, కానీ నేను అనను. నియమం తప్పి, నీతి తప్పి, న్యాయం తప్పి నువ్వు నన్ను ధరుముతున్నావు, కానీ నేను న్యాయ తీర్పును నా దేవునికి అప్పచెప్పాను. న్యాయం తప్పి నువ్వు నన్ను ధరుముతున్నావు, కానీ నా న్యాయకర్త యెహోవాయే. వెంటనే సౌలు తేరుకొని, నాయనా దావీదా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక, నీవు నాకంటే నీతిమంతుడవు, నిశ్చయముగా నీవు ఇశ్రాయేలుకు రాజు వగుదువని ఆయన ఆశీర్వదిస్తాడు. శత్రువు చేత దీవెన పొందిన ధన్యుడు దావీదు. ప్రియ బిడ్డలారా, పోరాటాలకు భయపడద్దు, కృంగిపోవద్దు, కలత చెందొద్దు. ఎదురు దెబ్బలు ఉంటాయి, ఎగతాళ్ళు ఉంటుంది, విమర్శ ఉంటుంది, ఆటుపోట్లు ఉంటాయి, హేళనలు ఉంటాయి. లక్ష్య పెట్టద్దు. మనం ఒకటి అనుకుంటాం, ఇంకో టైపులో ఎదురొస్తూ ఉంటాయి పరిస్థితులు. ప్రతి దానిలో దేవుని హస్తాన్ని చూడటం నేర్చుకోండి.